ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 17. పల్లవి కళ్ళు మూసుకొని నాకు పెళ్లికి ముందు తెలుసు శివాని అని చెప్పింది. పల్లవి అప్పటికే ఆమె మూసిన కంటి నుంచి నీరు కారుతూ ఉంది. ఆమె అలా అనగానే శివాని షాక్ అవుతూ, ఏంటి, నీకు పెళ్లికి ముందే తెలుసా అని కాసేపు మౌనం తర్వాత మళ్ళీ శివాని మాట్లాడుతూ, మరి ముందే తెలిస్తే ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు అని పల్లవి కన్నీళ్లు తుడుస్తూ అయోమయంగా అడిగింది శివాని. ఏడవక ఏం చేయను శివాని, ప్రతిసారి మా శ్రీవారు నా మనసుకు గాయం చేస్తూనే ఉన్నాడు తెలుసా. ఒకప్పుడేమో నన్ను కాదు అని, నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని మా అత్తతో చెప్పాడు. ఇంకా నేనంటే ఇష్టం లేదు అని కూడా అత్తతో అన్నాడు తెలుసా. ఇంకా నేను చిన్న పిల్లని, తింగరదాన్ని అని కూడా అనుకున్నాడు అని చిన్నపిల్లలా ఏడుస్తూ అంది పల్లవి. ఆయనని బ్రేకప్ చెప్పాక డిప్రెషన్లో ఉండడంతో ఎవరితో సరిగ్గా మాట్లాడకపోవడం, డ్రింక్ చేయడం చేస్తున్నాడు అని శివ అన్నయ్య అత్తకి ఫోన్ చేసి చెప్పాడు. అటు ఆయనకి ఏమైనా అవుతుందేమో అని మా ఇద్దరికి అత్త పెళ్లి చేసింది. పెళ్ళైన కొత్తలో దూరంగా ఉన్నాడు. కొంచెం టైం కావాలి అన్నాడు. బాధగా ఉన్నా కూడా భరించాను. అప్పుడప్పుడు నాపై కోపంతో అరిచేవాడు కూడా. అయినా కూడా నాకు ఆయనపై ఇసువంత ప్రేమ కూడా తగ్గలేదు. ఎలా తగ్గుతుంది చెప్పు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను శివాని. నన్ను కాదు అని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. అప్పుడు నేను ఎంత ఏడ్చానో తెలుసా. చివరికి నా బాధ చూడలేక ఆ దేవుడు నాకు ఆయనతో పెళ్లి చేశాడు. పెళ్లి జరిగాక అంటి ముట్టనట్టు ఉన్నా సర్దుకుపోయాను. ఎందుకంటే నా బావ నా సొంతమైపోయాడు. నా పక్కనే ఉంటాడు. నాతోనే జీవితాంతం ఉంటాడు. ఏదో ఒకరోజైనా నాపై ప్రేమతో దగ్గరవ్వకపోతాడా అని ఎదురుచూశాను. చివరికి మేము ఒకటయ్యాము. కానీ శివాని, నాకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా. అసలు మా బావ నన్ను ప్రేమిస్తున్నాడా, లేకపోతే కేవలం నేను తాళి కట్టిన భార్యను కాబట్టి ఇదే నా జీవితం అని నాతో సర్దుకుపోతున్నాడా. అదే నిజమైతే మాత్రం నేను తట్టుకోలేను శివాని, చచ్చిపోతాను అన్న పల్లవి మాటలకి పల్లవి చెంపపై చిన్నగా కొట్టి, చిన్న పిల్లలా మాట్లాడకు పల్లవి, ఎందుకలా మాట్లాడుతున్నావు. అన్నయ్య మనసులో నువ్వున్నావు కాబట్టి నీకు దగ్గరయ్యాడు. అయినా అన్నయ్య ఎలాంటివాడో నీకు తెలియదా అని శివాని కోపంగా అడిగింది. తెలుసు శివాని, బావ ఎలాంటివాడో నాకు తెలుసు. కానీ బావ ఎవ్వరిని బాధ పెట్టాలి అని అనుకోడు. కానీ ఎంతైనా ఆ అమ్మాయితో ఎంత సంతోషంగా ఉన్నాడో చూడు. ఆ ఫోటోని చూస్తే అర్థం కావడం లేదా అని టేబుల్పై ఉన్న అర్జున్ ఫోటో చూపిస్తూ అంది పల్లవి. అలాగే అమ్మాయిని ఎంత ప్రేమించకపోతే ఆమెతో ఇంత సంతోషంగా ఫోటో దిగుతాడు. పైగా వాళ్ళు కొన్ని రోజులు ఇదే ఫ్లాట్లో, అదేదో లివింగ్ రిలేషన్ కూడా ఉన్నాడు అంట. పైగా అమ్మాయి మోసం చేసి వెళ్ళాక కూడా ఆమె జ్ఞాపకాలకి గుర్తుగా ఈ ఫోటో ఉంచుకున్నాడు. శివాని చిన్నపాటి నుంచి బావ అంటే చాలా ఇష్టం. వయసుకు వచ్చాక తెలియకుండానే బావని ప్రేమించడం మొదలుపెట్టాను. బావ హాలిడేస్కి ఊరికి వచ్చినప్పుడల్లా పిచ్చిదానిలా బావ చుట్టూ తిరిగాను. ఎంతో మాట్లాడాలి అని ట్రై చేశాను. కానీ నాతో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడలేదు తెలుసా. ఎన్నోసార్లు నా ప్రేమ విషయం చెప్పాలి అనుకున్నాను. కానీ నాకు ఆ ఛాన్స్ ఎప్పుడూ ఇవ్వలేదు శివాని. ఎంత ఏడ్చానో తెలుసా, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా అని వెక్కుతూ, కనీసం ఇప్పుడైనా ఆమెను పూర్తిగా మర్చిపోయి ఏదో నాపై ప్రేమతో దగ్గరయ్యాడు అనుకున్నాను. కానీ ఈ ఫోటో భద్రంగా దాచిపెట్టుకున్నప్పుడే అర్థమైంది ఇంకా ఈ పిశాచిని మర్చిపోలేదు అని. ఆమె ఇంకా శ్రీవారి మనసులో ఉంది. ఆయన కేవలం నాతో ఉంటున్నాడు అంతే. కానీ మనసులో నేను లేను అనిపిస్తుంది. శివాని, నేను ఐ లవ్ యూ అని చెప్పినా కూడా నాకు ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని చెప్పలేదు తెలుసా అని గుక్కపట్టి ఏడుస్తున్న పల్లవి కన్నీళ్లు తుడుస్తూ, పల్లవి అమ్మ, ఒక్కటి చెప్పు, అన్నయ్య పెళ్లి జరిగాక నీకు ఎప్పుడైనా ఐ హేట్ యూ అని చెప్పాడా. లేదు అని తల అడ్డంగా ఊపింది పల్లవి. మరి ఎందుకు ఏడుస్తున్నావు. నువ్వే అన్నావుగా పెళ్ళైన కొత్తలో నాకు టైం కావాలి అన్నాడు అని. ఏమో, అది తన పాస్ట్ని పూర్తిగా మర్చిపోయి నీతో కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడేమో. కానీ నాకు ఐ లవ్ యూ చెప్పలేదు. అలాగే మా ఇద్దరి ఫోటోపై ఎప్పుడు ఏ లవ్స్ పీ అని కూడా రాయలేదు అంది పల్లవి బుంగమూతి పెట్టుకొని. ఓసెయ్,
నువ్వు ఈ ఫోటో వెనుక ఏ లవ్స్ ఏ ఇలా రాసి ఉంది కాబట్టి దాన్ని చూసి ఏడ్చావంటే పల్లవి పల్లెకిలిస్తూ అది ఒక రీజనే, కానీ దానితో పాటు ఈ ఫోటోని భద్రంగా దాచిపెట్టుకున్నాడు. ఇంకా నాకు ఇంతవరకు ఇదిగో ఈ అమ్మాయి గురించి చెప్పలేదు శివాని. నీకు తెలుసా, బావ తన పాస్ట్ గురించి చెప్తాడు అని ఎంత వెయిట్ చేశానో. కనీసం వాళ్ళు లివింగ్ రిలేషన్లో ఉన్నారు అని కూడా చెప్పలేదు. నేను మా మధ్య రిలేషన్ స్టార్ట్ అయ్యాక ఏం సీక్రెట్స్ ఉండకూడదు అనుకున్నాను, కానీ నా దగ్గర అన్ని సీక్రెట్స్ దాచిపెట్టాడు. ఒక్కసారి కూడా నాకు ఈ అమ్మాయి గురించి, ఆయన గతం గురించి చెప్పలేదు. ఈమె ఎంత శ్రీవాణి మనసులో స్పెషల్ కాకపోతే ఇంత నవ్వుతూ ఫోటో దిగుతాడు చెప్పు అని ముక్కు చీదుతూ శివాని చీరకు రాస్తుంది పల్లవి. ఏయ్ ఛీ, నీకు నీ అల్లుడికి నీ అన్నకి నా చీరలే దొరికాయనే. ఎప్పుడు చూడు మీ చీముడు మొత్తం నా చీరలకే రాస్తారు. అసలే 1+1 ఆఫర్ 400 అని తీసుకున్నాను తెలుసా. అబ్బో, బాగా ఎక్కువ కాస్ట్ పెట్టావు శివాని. ఈ చీర 150 కూడా ఉండదు అని అంది పల్లవి. ఏయ్ ఆపవే నీ చీరల గోల. అయినా నాకొకటి చెప్పు, అప్పటినుంచి లివింగ్ రిలేషన్ అని ఏదో అంటున్నావు. అసలు వాళ్ళు లివింగ్ రిలేషన్లో ఉన్నారు అని నీకెవరు చెప్పారు పల్లు అని అయోమయంగా అడిగింది శివాని. ఆ మాట వినగానే మళ్ళీ ట్యాప్ తిప్పుతూ ఇంకెవరు, మీ అన్ననే. అన్నయ్య నీకలా చెప్పాడా? లేదు, సుధా అత్తకి చెప్తుంటే విన్నాను. అంటే దొంగచాటుగా విన్నావా అంది శివాని. కాదు, గుమ్మం దగ్గర ఉండి విన్నాను. నేను అత్త వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే బావ మాటలు వినిపించాయి. అత్త పెళ్ళికి ఒప్పుకోను అంటుంది. బావ ఆ అమ్మాయి ఫోటో చూపిస్తూ చేసుకుంటే తననే చేసుకుంటాను, మేము ఆల్రెడీ లివింగ్ రిలేషన్లో ఉంటున్నాము అన్నాడు. అప్పుడు అత్త అంటే ఏంటి అని అడగడంతో మేము ఇద్దరం మా ఫ్లాట్లో కలిసి ఉంటున్నాము, భార్యాభర్తలు అని అన్నాడు. అప్పుడు ఆ మాట వినగానే నాకు ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా. ఏడ్చుకుంటూ మా ఇంటికి వెళ్ళాను శివాని. ఆ రోజు నాకు ఇక్కడ అని తన గుండెపై చెయ్యి వేసి నొప్పిగా అనిపించింది తెలుసా. నిజంగా చాలా పెయిన్గా అనిపించింది శివాని అంటూ ఏడుస్తూ కళ్ళు మూసుకుంది పల్లవి. పల్లవి నెత్తిన చిన్న మొట్టికాయి వేసి, పిచ్చి పల్లవి, అర్జున్ అన్న సుధా పిన్నిని ఒప్పించటానికి అబద్ధం చెప్పాడు తెలుసా. నిజానికి ఈ అమ్మాయి అన్నయ్య పెళ్లి చేసుకోవాలనుకున్న వెంటనే పిన్నితో మాట్లాడడానికి మీ ఊరికి వచ్చాడు. నిజానికి అన్నయ్య నీకే కాదు ఈ అమ్మాయికి కూడా ఐ లవ్ యూ చెప్పలేదు, డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం అని అడిగాడు. అండ్ ఆ అమ్మాయి 1-2 సార్లే అన్నయ్య ఫ్లాట్కి వచ్చిందే తింగరి అని శివాని చెప్పడంతో నువ్వు చెప్పేది నిజమేనా? మరి బావ ఎందుకు అలా అన్నాడు అత్తతో అని ఆశ్చర్యంగా అడిగింది పల్లవి. అవును అని చిన్నగా తల ఊపింది శివాని. అంటే బావ కూడా ఆమెకు ఐ లవ్ యూ చెప్పలేదా అని వెలిగిపోతున్న మొహంతో అడిగింది పల్లవి. లేదురా, మరి పెళ్ళెందుకు చేసుకుంటా అన్నాడు? అసలు వీళ్ళు ఎలా కలిశారు చెప్పవా శివాని? బావ ఎలాగో నా దగ్గర సీక్రెట్స్ దాస్తాడు, కనీసం నువ్వైనా నిజం చెప్పవా అని బాధతో అడిగింది పల్లవి. నిజానికి పల్లవి బాధలో అర్థం ఉంది. అర్జున్ పల్లవి లైఫ్ స్టార్ట్ చేశాక నిజం చెప్తాడు అనుకుంది. తనకి నిజం చెప్పి నేను నా ఫాస్ట్ని పూర్తిగా మర్చిపోయాను, ఇంకపై ఇద్దరం కలిసే ఉందాం, ఇప్పుడు నువ్వే నా మనసులో ఉన్నది అని తనకి ప్రపోజ్ చేస్తాడు అని ఆశగా ఎదురుచూసింది పల్లవి. కానీ తను అర్జున్కి తన మనసులో మాట చెప్పినా కూడా అర్జున్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఇంకా ఆ అమ్మాయి అర్జున్ మనసులో ఉంది అని, అందుకే నాకు ఐ లవ్ యూ చెప్పలేదు, కేవలం యాక్సిడెంట్ అయినప్పుడు 2 months తనే స్నానం చేపించి జాగ్రత్తగా చూసుకుంది కాబట్టి అర్జున్ మనసులో తను లేకపోయినా కూడా ఏదో బలవంతంగా మనసు చంపుకొని తనతో ఉంటున్నాడు ఏమో అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది పల్లవి. శివాని కూడా అర్జున్ గతం చెప్పాలి అని నిర్ణయించుకుంది. ఎందుకంటే భర్త గురించి భార్యకు పూర్తి నిజం తెలుసుకునే హక్కు ఉంది, అలాగే భార్య గురించి భర్తకు కూడా. అలా ఇద్దరు ఓపెన్ బుక్లా ఎలాంటి సీక్రెట్స్ లేనప్పుడే వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు. నిజానికి అర్జున్ పల్లవికి నిజం చెప్పాలి, కానీ ఎందుకు చెప్పలేదో శివానికి అస్సలు అర్థం కావడం లేదు. అర్జున్ వచ్చేలోపు పల్లవికి పూర్తి నిజం తెలియకపోతే వాళ్ళు లివింగ్ రిలేషన్లో ఉన్నారు అనిపించి పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఏడుస్తుంది అని అనుకొని పల్లవికి పూర్తి నిజం చెప్పాలి అనుకుంది శివాని.
పల్లవికి అర్జున్ పాస్ట్ గురించి చెప్పడం స్టార్ట్ చేసింది శివాని. అర్జున్ పాస్ట్ గురించి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.